అంశం ఏంటిదంటే, వివాహాలైన వారు దైవికమైన కుటుంబాలు, దైవికమైన వివాహాలు జరిగినప్పటికీ ఎంతోమంది వివాహ జీవితంలో సంతోషం లేకుండా పోయిందండి. ఎంతోమంది వివాహ జీవితంలో అసలు వాళ్ళని లోనగా తట్టి వాళ్ళని అడిగినట్లయితే వాళ్ళు అంటారు, నిజంగా మొదట్లో నా సంతోషము లేదు, మొదట్లో నా ఆనందము లేదు అని అంటూ ఉంటారు. మొదట్లో నా ప్రేమ లేదు, మొదట్లో నా ఆ థ్రిల్ అనేది లేదు అనేది చెప్తూ ఉంటారు. చూడండి, చాలాసార్లు మన వివాహ జీవితాలు అనుకుంటూ ఉంటాం, అసలు ఆ వివాహమే అవ్వకపోయి ఉంటే బాగుండేది. ప్రతి భర్తకి, ప్రతి భార్యకి ఒకానొక సందర్భంలో అనిపిస్తూ ఉంటుంది, ఆ ఛాలెంజెస్ బట్టి, ఆ సవాలు బట్టి, ఆ కలహాలు బట్టి, ఆ గొడవలు బట్టి, అసలు వివాహం అవ్వకపోయి ఉంటే ఎంత బాగుండేది, నేను ఎంత ఎంజాయ్ చేస్తాను నా సింగిల్ లైఫ్. అసలు అకౌంటబిలిటీ లేదు, జవాబుదారీ లేదు. ఇప్పుడు ప్రతిదానికి ఒకరికి నేను సమాధానము చెప్పాలి అనే ఒక పెద్ద చింత అయిపోయిందండి. ఈరోజు వివాహ జీవితం అంటే దేవుని దృష్టి ఎలాగుండిందంటే, పరలోకపు అనుభూతి ఈ లోకంలో ఇవ్వాలనే ఈ వివాహం అనే వ్యవస్థ దేవుడు స్థాపించారు. కానీ మనము ఎలాగ చేసుకున్నామంటే అదొక కట్టుబడి లాగా, అదేదో కాంట్రాక్ట్ లాగా. అందుకని ఒక దైవజనులు అన్నారు, వివాహం ఒక కాంట్రాక్ట్ కాదు, కానీ ఇట్ ఈస్ అ కమిట్మెంట్. అంటే ప్రతిరోజు ఆ నిబద్ధత, నేను నేను ఏ రీతిగా అయినా నా భర్తని సంతోషపెట్టాలి, నేను ఏ రీతిగా అయినా, ఎంత కష్టమైన, నష్టమైన, సమస్య అయినా, పోరాటమైన, ఐ హ్యావ్ టు స్టాండ్ బై. చూడండి, నేటి కాలంలో ఇట్ హ్యాస్ బికమ్ ఎక్స్ట్రీమ్లీ ఈజీ. ఏంటి సులభమైనది ఏంటిది అని అంటే, నచ్చలేదు, నీ పద్ధతి నచ్చలేదు, నువ్వు నాతో మాట్లాడే తీరు నచ్చలేదు, నీ ప్రవర్తన నాకు నచ్చలేదు, నువ్వు నన్ను ఏ రీతిగా కించపరుస్తున్నావు అది నాకు నచ్చలేదు అని చెప్పి ఏం చేస్తున్నారు, విడాకులు ఇచ్చేస్తాను, నాకు అవసరం లేదు, ఐ డోంట్ వాంట్, ఐ కెన్ గెట్ అ బెటర్ పర్సన్ అని ఎన్ని వివాహాలు చేసుకుంటూ ఉంటారండి. ఇంకా మెరుగైన వారు, ఇంకా మంచివారు, ఇంకా మేలైన వారు నాకు దొరుకుతారేమో, ఇంకా బెటర్ అని ఎంతో మంది ఆ వివాహం అనే ఆ కమిట్మెంట్ని, దేవుడు ఏర్పరిచిన ఆ సంబంధాన్ని తెగగొట్టుకుంటున్నారు, తెంపేస్తున్నారు. ఎందుకు? బికాస్ దే ఆల్వేస్ థింక్ ద గ్రాస్ ఇస్ ఆల్వేస్ గ్రీనర్ ఆన్ ద అదర్ సైడ్. వారు చూడు ఎలా ఉన్నారు, వారితోటి వివాహం అయితే, అట్లాంటి వారితో వివాహం అయితే బాగుండని కట్టుకున్న భార్యని లేకపోతే కట్టుకున్న భర్తని విడిచిపెట్టి ఇంకెక్కడో ఆనందం దొరుకుతుందని. అది ఎంతో దుఃఖకరం, ఎంతో బాధకరం. ఏంటిదంటే, వివాహము నిలబడట్లేదండి. ఎంతో మంది వివాహం అయిన వారు ఉన్నారు, కానీ చాలా మంది సంతోషం లేదండి. చాలా మంది కుటుంబాల్లో నిజమైన ఆనందము లేదు. దెర్ ఇస్ నో జాయ్, దెర్ ఇస్ నో థ్రిల్, దెర్ ఇస్ నో ఎక్సైట్మెంట్. ఆ ఆనందము కనపడట్లేదు. అలవాటు అయిపోయింది కదా, 10 సంవత్సరాలు అయిపోయింది, 5 సంవత్సరాలు అయింది. ఈ మధ్య కాలం అయితే 1 సంవత్సరం ఉండే బోర్ కొట్టేసిందండి వివాహం అంటే. ఇంతేనా వివాహం అంటే అనే ఆలోచన వస్తుంది. అది అపవాది పెట్టే ఆలోచన. అపవాది చూడండి, ఎప్పుడు చూసినా ఏ రీతిగా దేవుడు ఏర్పరిచిన భర్తని, భార్యని విడగొట్టాలా అనే ప్రయత్నంలోనే ఉంటాడు. ఎందుకంటే గత వారాలు చెప్పిన రీతిగా ఒక కుటుంబం నిలబడింది అనుకోండి, ఆ భార్య భర్త ఏక మనసుతో, ఏకాత్మతో కలిసి జీవిస్తారో అక్కడ వారి నుండి వచ్చే సంతానము ఆశీర్వదించబడుతుంది. చూడండి, చాలా మంది సింగిల్ మదర్, సింగిల్ ఫాదర్ చెప్పేది, నా జీవితం బట్టి, మేము విడిపోవడం బట్టి నా బిడ్డ జీవితము పాడైపోయింది, నా బిడ్డ జీవితం విచ్ఛిన్నం అయిపోయింది, వాడు తిరుగుబోతయ్యాడు, వాడు త్రాగుబోతయ్యాడు, వాడు వ్యభిచారి అయ్యాడు, నా కూతురు నా మాట వినట్లేదు అని ఎన్నో సింగిల్ మదర్స్ చెప్తుంటారు. ఎందుకంటే తండ్రి భయం లేదు, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఇస్ నాట్ దేర్. అక్కడ నిలబడాల్సిన శిరస్సు లేడు కాబట్టి కూతురు విచ్చలవిడిగా జీవిస్తూ ఎక్కడ పడితే అక్కడికి వెళ్తూ, తల్లి భయము లేకుండా. అందుకనే తల్లి ఎంత ముఖ్యమో ఆ కుటుంబంలో తండ్రి ఎంత ముఖ్యమో, తండ్రి ఎంత ముఖ్యమో తల్లి అంత ముఖ్యము. ఇద్దరు సమానంగా ప్రాముఖ్యమైన వారు. We think that if father is the mother is not that important. No, it's wrong. And if the mother is the father is not that important. No, ఇద్దరు కలిస్తేనే ఆ కుటుంబం నిలబడుతుందండి. ఒక కుటుంబము నిలబడాలంటే, ఒక బిడ్డల జీవితం కట్టబడాలంటే, బిడ్డల జీవితం కట్టబడినట్లయితే ఆ సమాజము మార్చబడుతుంది. ఆ సమాజము మారినట్లయితే రాష్ట్రం మార్చబడుతుంది. రాష్ట్రం మార్చబడినట్లయితే దేశం బాగుపడుతుంది. దేశం బాగుపడితే లోకం అంతా కూడా, ఇట్ ఆల్ బాయిల్స్ డౌన్ టు వన్ థింగ్. ఒక్కదానికి వస్తుంది. ఏంటిదంటే, మొట్టమొదటిగా కుటుంబం అనే వ్యవస్థ, ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఫ్యామిలీ, ఇస్ ఇట్ రైట్? ఇస్ ఇట్ స్టాండింగ్ స్ట్రాంగ్? ఇస్ ఇట్ గుడ్? ఇక్కడ మరలాది ఎక్కడికి వస్తుంది అంటే, భర్త భార్య మధ్యలో ప్రేమ, ఏక మనస్సు, ఏకాత్మ, ఏక దృష్టి,
ఐక్యత వారిలో ఉన్నట్లయితే కుటుంబం నిలబడుతుంది. భర్తకి వేరే దృష్టి, భార్యకి వేరే దృష్టి, భర్తకి వేరే దర్శనము, భార్యకి వేరే దర్శనము. భర్త ఇది చేయాలని ఆలోచిస్తాడు, భార్యము తన సొంతం కోసం ఏదో చేయాలని చూస్తుంది. ఆ కుటుంబం ఎంతకాలం నిలబడలేదు. ఎందుకంటే విభేదాలు, మనస్పర్ధలు ఎన్నో పొడుచుకుంటూ వస్తూ ఉంటాయి. బికాస్ దే నాట్ ఇన్ వన్ థింగ్. భార్య ఒక విషయంలో ఉన్నట్లయితే దానికి సపోర్ట్ లాగా భార్య ఉండాలి. భార్య ఏమైనా చేయాలని అనుకున్నట్లయితే భర్త కూడా దానికి ఏకీభవించాలి. అక్కడ డివిజన్ వచ్చినట్లయితే అక్కడ సక్సెస్ ఉండదండి, అక్కడ సఫలత ఉండదు, అక్కడ ఆశీర్వాదం ఉండదు. ఈరోజు చాలా మంది తన భర్త ద్వారా లేకపోతే భార్య ద్వారా వేధించబడుతున్నారు, బాధ పెట్టబడుతున్నారు. ఒకవేళ మీ భర్త కానివ్వండి, మీ భార్య కానివ్వండి బాధ పెడుతున్న పరిస్థితుల్లో మీరున్నారనుకోండి, ఈ 5 విషయాలు జ్ఞాపకం చేసుకోండి. చాలా మంది రైచియస్గా రెస్పాండ్ అవ్వరండి, నీతిగా రెస్పాండ్ అవ్వరు. ఏ రీతిగా రెస్పాండ్ అవుతారు తెలుసా? ఆవేశంతో రెస్పాండ్ అవుతారు. అవును చేస్తాను ఏంటంట అని ఆ రీతిగా రెస్పాండ్ చేస్తారు. అది భార్య అవ్వనివ్వండి, భర్త అవ్వనివ్వండి. దే డు నాట్ రైచియస్లీ రెస్పాండ్. యూ హ్యావ్ టు రైచియస్లీ రెస్పాండ్. మొట్టమొదటిగా మన ప్రతిస్పందనే చాలా నీతిగా, చాలా జాగ్రత్తగా, చాలా అనుకువతో ఉండాలంట. రెండవది ఏంటిదంటే అలుగుతూ ఉంటారు. భర్తలు భార్యలు అలుగుతూ ఉంటారు. నన్ను అంత మాట అంటావా అని. నెలలేంటి, వారాలేంటి, భర్త భార్య ఇంట్లోనే ఉంటారు కానీ మాట్లాడుకుని ఉంటారు. భర్త ఒక రూమ్, భార్య ఒక రూమ్. ఎంత తప్పండి అది. అపవాది మీ మధ్యలో శోధన తీసుకురాకుండానట్లు మీరు ఎక్కువ కాలము దూరంగా ఉండకండి అని ఆయన వాక్యము అంత స్పష్టంగా తెలియజేస్తుంది. కానీ భర్త ఒక సపరేట్ రూమ్, భార్య ఒక సపరేట్ రూమ్. అప్పుడే వచ్చింది వాళ్ళ మధ్యలో గ్యాప్, ఆ స్పేస్ అనేది, ఆ వాక్యూమ్ అనేది, ఆ ఖాళీ అనేది వచ్చేసింది. అలగటము భర్త భార్య. అందుకని దేవుని వాక్యం తెలియజేస్తుంది చాలా అద్భుతమైన మాట. సూర్యుడు అస్తమించక ముందే మీరంతా సమాధాన పడాలంట. అంటే యూ హ్యావ్ ఓన్లీ ఫ్యూ అవర్స్. ఒకవేళ నైట్ టైం మీరు కొట్లాడుకున్నారనుకోండి, గొడవ పడారనుకోండి, పడుకునే ముందు సమాధాన పడి మాట్లాడుకోవాల్సి ఉంటే మాట్లాడుకోనండి. కానీ పడుకునే ముందు మాత్రం ఆ కోపముతో, అలకతో, బాధతో, వేదంతో, నొప్పితో, క్షమించలేని హృదయంతో మాత్రం పడుకోకండి. మూడవది ఏ రీతిగా రియాక్ట్ అవుతారంటే దే విల్ రిజెక్ట్ ద హస్బెండ్ ఆర్ వైఫ్. ఇంకా నాకు నువ్వు వద్దు, వారికి ఏది ఇష్టం లేదో అదే చేసి చూపిస్తుంటారు. వారికి ఏదైతే వద్దు అని అంటారో వారికి తెలుసు కదా, భర్తకి భార్యకి ఏది ఇష్టమో ఏది ఇష్టం లేదో. కావాలని వారి కోపాన్ని కనపరచడానికి భర్తకి లేకపోతే భార్యకి ఏది ఇష్టం లేదో కావాలని అది చేసి చూపిస్తుంటారు. ఎందుకు? రెచ్చగొడుతూ ఉంటారు. ఇట్లా చేస్తే తనకి బాగా మండుతుంది, అందుకని ఇది చేస్తున్నాను అని చెప్పి దే విల్ పర్పస్లీ రిజెక్ట్ ద స్పౌస్. నాలుగోది ఏ రీతిగా చేస్తారంటే ప్రతీకారం తీసుకుంటారు, పగబడతారండి. నన్ను ఇలాగ బాధ పెడతావా, నేను కూడా నిన్ను బాధ పెడతాను, నేనేం తక్కువదాని కాదు, నేను తక్కువని కాదు, నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావు నీకు తెలీదు అన్నట్టు భార్య భర్త ఇద్దరు అయినప్పటికీ ప్రతీకారము, పగ, ఎట్లాకైనా తనని నేను బాధ పెట్టాలి, నన్ను అంత మాట అంటదా, నన్ను సిగ్గుపరుస్తుందా, నన్ను హేళనగా మాట్లాడుతుందా అని చెప్పి ప్రతీకారము, పగ తీర్చుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఒక దైవజనులు అన్నారు, ఒక కుటుంబము జీవితము అంటే ఒక వివాహిక జీవితము నిలబడాలంటే ఈ 4 మాటలు చాలు మీ మీ వివాహిక జీవితాన్ని కాపాడుతుంది. ఏంటి ఆ 4 మాటలు? వినాలనుందన్న వారు ఎస్ అని చెప్తారా? మీరు వింటున్నారా లేదా తెలుసుకుందా అని. ఆ 4 మాటలు ఏంటిదంటే, వి ఆర్ నాట్ ఎనిమీస్. నేను నా భర్త లేకపోతే నేను నా భార్య శత్రువులము కాదు. ఈ లోకంలో చాలా మంది అందరితోటి సరిగ్గా ఉంటారు, సొంత అత్త మామయ్యలతోటే సరిగ్గా ఉంటారు, లేకపోతే చుట్టుపక్కల ఉన్న అందరితో సరిగ్గా ఉంటారు. కానీ భర్త అంటే పడదు, భార్య అంటే పడదు. ఒక శత్రువుతోటి పడుకుంటున్నాడు, శత్రువుతోటి జీవిస్తున్నట్టే భావిస్తుంటారు. ముఖం పెడాలుగా ఎగాదెగా చూస్తూ ఉంటారు. అదే రీతిగా పొడుగాటి ముఖం వేస్తారు, మూతి ముడుచుకుంటారు, ఎన్నో విషయాలు చూపిస్తుంటారు. ఏదో శత్రువుని ట్రీట్ చేస్తున్నట్టే భర్తని భార్యని ట్రీట్ చేస్తూ ఉంటారంటే ఎంత బాధకరం కదా. అటువంటి కుటుంబంలో అసలు ఉండాలని అనిపిస్తుందా? అసలు నెమ్మది ఉంటుందా? అక్కడ దేవుని సన్నిధి ఉంటుందా? ఆ రీతిగా దే ట్రీట్ దెమ్ యాజ్ ఎనిమీస్. 5వది ఏంటిదంటే, ఏ రీతిగా అంటే యూ హ్యావ్ టు రిడీమ్ యువర్ స్పౌస్ త్రూ రైచియస్ బిహేవియర్. అంటే ఇందాక మనము లోకానుసారంగా, శరీరానుసారంగా వారితోటి రియాక్ట్ అవ్వటము కాదు, కానీ
ఆత్మానుసారంగా ఏ రీతిగా విడిపించాలి? ప్రేమతోటే, క్షమాపణతోటే, జాలితోటే, కనికరముతోటి, టెండర్ హార్ట్ తోటి, సున్నితమైన హృదయముతోటి వారిని మనము ఆ పాపపు ఊబి నుండి విడిపించగలుగుతామంట. మీ భర్త కఠినస్తుడేమో, మీ భార్య కఠినస్తురాలేమో, కానీ ఏ రీతిగున్నా మన నీతి ప్రవర్తనను బట్టి వారిని కాపాడుకోవచ్చంట. మన నీతి ప్రవర్తన, మన నీతి కార్యాలు బట్టి, నీతి కార్యాలు అంటే మనం ఏదో దేవుని సహాయంతో దేవుని నామములో చేస్తున్నాం. దేవుడు చెప్పాడు కదా ప్రేమించమని, దేవుడు చెప్పాడు కదా ఓర్చుకోమని, దేవుడు చెప్పాడు కదా క్షమించమని, దేవుడు చెప్పాడు కదా సహించుకోమని అని చెప్పి దేవుని నిమిత్తమై మనము ప్రేమించాలంట. దేవుని కోసము చేయాలంటే ఏది చేసినా. ఎందుకు? దేవుని కోసము నా భర్తని నేను క్షమిస్తే నాకేమొస్తుంది అని అంటూ ఉంటారు చాలా మంది. నో నో నో, డూ ఇట్ ఫర్ గాడ్. దేవుని కోసం చేసి చూడండి, దేవుడు మిమ్మల్ని ఏ రీతిగా ఆశీర్వదిస్తాడు, దేవుడు ఏ రీతిగా హెచ్చిస్తాడు. ఈ 5 విషయాలు ఇది జ్ఞాపకం చేసుకోండి. చాలా సవాలుకరమైనది. వివాహిక జీవితము, వైవాహిక జీవితము చాలా సవాల్తో కూడిందండి. అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఐ కెన్ నాట్ సే, దైవజనులు ఎప్పుడు కూడా మీతో చెప్తూ ఉంటారు, మాది అస్సలు గొడవలు లేని వివాహము, అసలు ఎటువంటి విభేదాలు లేని వివాహము, అంత స్మూత్గా ఒక బటర్ పైన వెళ్తున్నట్టు ఉంటుంది మా జీవితం అని ఎప్పుడైనా చెప్పామా? అట్లా చెప్తే అది పచ్చి అబద్ధము. బికాజ్ ఎంత దేవుని బిడ్డలైనప్పటికీ ఎంత అపవాది, నేను చెప్పా కదా, ఎప్పుడు మొదటిగా కుటుంబాన్ని దాడి చేయాలని చూస్తుంది. దాని తర్వాత కుటుంబాన్ని దాడి చేస్తే పరిచర్య దెబ్బతింటదని బాగా తెలుసు. అందుకనే మొట్టమొదటిగా కుటుంబాన్ని దాడి చేసి దాని తర్వాత మెల్లమెల్లగా ప్రతిదాని నుండి విడిపించాలని, విడగొట్టాలని, భేదాలు తీసుకురావాలని, పాడు చేయాలని, నాశనం చేయాలని ప్రయత్నిస్తుంటాడు. నో, ఎవ్రీ మ్యారేజ్ లైఫ్ ఇస్ అ ఛాలెంజింగ్ లైఫ్. వివాహం కాని వారు కూడా ఇవి జ్ఞాపకం చేసుకోండి. వివాహం కాని వారికి కూడా ఎంతో ప్రయోగం, ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.